తెలంగాణలో అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్ వంటి ఉచిత పథకాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాలకు సంబంధించి విధించిన స్టేను తొలగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ను పరిశీలించిన కోర్టు అందులో సరైన వివరాలు లేవని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ఇలాంటి ఉచిత పథకాల వల్ల రాష్ట్రంలోని ఆర్థిక ప్రమాద గంటికలు మ్రోగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఉచిత పథకాలకు పరిమితి లేకుండా నిధులు మళ్లించడం వల్ల ఇతర అత్యవసర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ముఖ్యంగా ఉద్యోగులు పదవి విరమణ పొందినప్పటికీ వారికి అందాల్సిన పింఛన్లు, బెనిఫిట్స్ సమయానికి చెల్లించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా బెనిఫిట్స్ అందక నిరాశకు గురైన చాలా మంది ఉద్యోగులు న్యాయం కోసం కోర్టు తలుపులు తడుతున్నారని గుర్తు చేసింది. నిర్బంధ భూసేకరణ బాధితులకు చెల్లించాల్సిన పరిహారాలను పక్కన పెట్టి ఉచిత పథకాలను నిధులు ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని ఇలా మళ్లించే బదులు భూబాధితులకు సకాలంలో పరిహారం చెల్లించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అసలు ప్రజలకు ఇటువంటి పథకాలు అవసరమే ఉండదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగాలు లాభాలు గడిస్తే ఈ నిధులతో సంక్షేమం చేయవచ్చును, కానీ ఆర్థిక స్థితిని మించి ఉచితాలు పంచడం సరైంది కాదని స్పష్టం చేస్తూ సమగ్ర వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. कल्पना